ఈ రోజు మేము ఫ్యామిలీ అంతా కలిసి సో గైస్ ఇప్పుడు మేము ఒక ఛాలెంజింగ్ గేమ్ ఆడుతున్నాం. సో విన్ అయిన వాళ్ళకు నేను 500 ఇస్తున్నా. మీరందరూ ఈ గేమ్ ఆడడానికి రెడీయా? సో ఈమె ఎంపర్ అన్నమాట ఈ గేమ్ లో. 2 3 గో. పోదు ఫస్ట్. సో ఇప్పుడైతే నా దగ్గర 3 ఉన్నాయి. సో ఫైనల్ గా ఇక చూడండి. సో ఫైనల్ గా 500 అయితే కొట్టేసిన. సో దీని పేరే అగారో రాయల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. ఎట్లున్నాయి నీళ్ళు? చల్లగా ఉన్నాయి. మా డాడీ ఈత కొట్టింది నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. సో లేవంగానే ఫస్ట్ స్విమ్మింగ్ చేస్తున్నాం. సో ఫిట్నెస్కి కూడా చాలా మంచిదని చెప్పేసి మా డాడీ, నేను, మా అన్న మేము ముగ్గురం కలిసి కొడుతున్నాం ఈత ఇప్పుడు. చలో ఇప్పుడు మా ఇద్దరికి ఛాలెంజ్ అన్నమాట. 20-25 సంవత్సరాలు అయింది ఈత కొట్టక. మార్నింగ్ టిఫిన్ ఉప్మా ప్లస్ పచ్చడి అన్నమాట. సో ఇక్కడ మన వాళ్ళంతా కలిసి క్రికెట్ ఆడుతున్నారు. ఇక్కడ అన్న వాళ్ళు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. ఈ చెయ్యి కొంచెం కోసుకొని పోయింది, సో దానికి రక్తం వెళ్తుంది. స్విమ్మింగ్ లో దూకిను కట్ అయింది. మనకు బెడ్రూమ్ అన్నమాట. సో ఒక బెడ్ వచ్చేసింది, దాంతోపాటు ఒక డ్రెస్సింగ్ టేబుల్. సో హాల్లో మనకు ఒక టీవీ, JBL బాక్స్ ఉంది, అటు సైడ్ సోఫా, మధ్యలో డైనింగ్ టేబుల్, ఇక్కడ ఒక పెద్ద గార్డెన్ ఉంది. సో దాని పక్కనే ఇక్కడ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడ మనకు బెడ్రూమ్స్ ఉన్నాయి. సో మీద ఇంకేముందో మనం చూద్దాం. ఎట్లా అనిపించింది ఫామ్ హౌస్ కి వచ్చి? చాలా మంచిగా అనిపించింది. అందరు ఫ్యామిలీ కలిసి బాగా ఎంజాయ్ చేసినాం. సో అందరికి హలో కాక నమస్తే, ఎట్లున్నారు మీరంతా? మేము మాత్రం కిరాకున్నాం. సో ఫైనల్ గా ఈ రోజు మేము ఫ్యామిలీ అంతా కలిసి ఫామ్ హౌస్ కి అయితే వెళ్ళబోతున్నాం. సో ఫైనల్గా సామాన్ అంతా పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది. లెట్స్ గో గాయ్స్. సో ఈరోజు మేము ఫామ్ హౌస్ ఎందుకు వెళ్తున్నాం అంటే, మేము ఆల్రెడీ చాలా రోజుల నుంచి అలా అనుకుంటున్నాం యాక్చువల్గా ఫామ్ హౌస్ వెళ్దాం అని చెప్పేసి. సో మధ్యలో రంజాన్ వచ్చిండే, సో అందుకు వెళ్ళలేదు. రంజాన్ కంటే ముందే మేము ప్లాన్ చేసుకుండే వెళ్దామని. ఇంకా ఈ రోజు మేము ఫ్రీ ఉన్నామని చెప్పేసి ఈ రోజు ఈవినింగ్ టైంలో వెళ్ళి ఈ రోజు నైట్ ఉండి రేపు ఈవినింగ్ వరకు అక్కడనే టైం స్పెండ్ చేసి సో వద్దాం అనుకున్నాం. ఈ వీడియోలో అయితే మీకు చాలా ఛాలెంజింగ్ వీడియోస్ ఉంటాయి, ఇంకా అలాగే మేము గేమ్స్ ఆడబోతున్నాం. సో ఫైనల్ గా మేము ఫామ్ హౌస్ కి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేయబోతున్నామో ఈ వీడియోలో చూసేద్దాం. చలో. సో ఇప్పుడు నేను ఆర్కే దగ్గర ఆగినా అనమాట, బెలూన్స్ తీసుకుందామని. సో ఈ రోజు ఈవినింగ్ మేము గేమ్ ఆడుతున్నాం కదా, సో దానికోసం అనమాట. సో ఇప్పుడు నేను వెళ్ళి బెలూన్స్ తీసుకొని వస్తా. సో గైస్ ఇప్పుడు మేము వెళ్ళి బెలూన్ ప్యాకెట్స్ ఇంకా కాక్ అవి తీసుకొచ్చినా అనమాట. సో ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. చలో. సో ఇప్పుడే మేము డీజిల్ కొట్టించుకొని వచ్చినాం. ఈరోజు నేను మీ అందరి కోసం మీ పనిని తగ్గించే ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చిన. సో దీని పేరే అగారో రాయల్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. దీని యొక్క స్పెసిఫికేషన్స్ వచ్చేసి రేటెడ్ పవర్ 860 వాట్స్, కెపాసిటీ వచ్చేసి 5 లీటర్ వరకు ఉంది, 1 ఇయర్ వారంటీతో. సెరామిక్ పాట్, ఇందులో రైస్ అప్ టు 5 to 6% వరకు చేసుకోవచ్చు. 5 ప్రీసెట్ కుకింగ్ ఫంక్షన్స్, టచ్ బటన్, LED డిస్ప్లే, కీప్ వార్మ్ ఫంక్షన్, సూప్ అండ్ రైస్ స్పూన్, 180 ml మెజరింగ్ కప్, స్టీమ్ ట్రే, 1 మీటర్ లాంగ్ పవర్ కేబుల్. సో ఇప్పుడు మనం దీన్ని యూస్ చేసి చూద్దాం. దీన్ని ఎలా యూస్ చేస్తారో ఈ వీడియోలో చెప్పిస్తా. చలో.
సో ఇక్కడ మీకు కొన్ని బటన్స్ అయితే కనిపిస్తున్నాయి. వైట్ రైస్, ఓట్స్, ఇంకా మిక్స్ చేసుకున్న మన బిర్యానీస్ కానీ అవి కూడా చేసుకోవచ్చు. బ్రౌన్ రైస్ ఉంది, స్ట్రీమ్ ఉంది, డిలే స్టార్ట్ ఉంది, వామ్ ఉంది, క్యాన్సల్ ఉంది, క్యూనో ఉంది. ఇక్కడ ఒక ప్లస్ ఉంది, ఇంకోటి మైనస్ ఉంది. సో ఇప్పుడు మేము కిచిడి అయితే ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం ఈ స్ట్రీమ్ బటన్ ని ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసి మనకు లో కావాలా హై కావాలా అనేది ఇక్కడ నుంచి మనం సెట్ చేసుకోవాలి. యాక్చువల్ గా ఇక్కడ ఎండ్ అని వచ్చింది చూసింది కదా, సో ఇది ఎండ్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు ఈ బటన్ని ఇలా ప్రెస్ చేసి దీన్ని ఇలా పెట్టేయండి. సో ఇది లాక్ అయిపోతుంది. సో ఇక్కడ మిక్స్డ్ గ్రెయిన్స్ అని చెప్పి ఉన్న బటన్ని మనం ప్రెస్ చేస్తే ఇది ఇట్లా ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు మనం దీన్ని ఇట్లనే ఉంచాలి. సో గైస్ ఫైనల్ గా కుక్ అయిపోయింది అనమాట. సో దాని తర్వాత ఇలా ఆఫ్ అని వచ్చింది. సో దీన్ని మనం ఓపెన్ చేయాలంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ బటన్ ని ఇలా ప్రెస్ చేసి ఫైనల్ గా ఇలా ఓపెన్ చేస్తే వావ్, మన కిచిడి అయితే రెడీ అయిపోయింది. అది సో ఫైనల్ గా సో గైస్ ఇప్పుడు మనం టమాటా కర్రీని అయితే ఉండబోతున్నాం. స్టీమ్ అయితే ప్రెస్ చేద్దాం. సో ఇప్పుడు టైమర్ పడ్డది కదా, సో ఇప్పుడు ఇది హీట్ అవుతుంది అనమాట. ఫస్ట్ మేము ఆయిల్ని అయితే పోసుకుంటున్నాం. సో ఇక్కడ చూసుకుంటారు కదా టైమింగ్ నడుస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దీంట్లో జీలకర్ర అయితే వేసుకుందాం. సో ఇది కట్ చేసుకున్న ఆనియన్. సో ఉల్లిగడ్డలు కొంచెం పింక్ అయ్యేదాకా వెయిట్ చేసి, సో ఇప్పుడు మనం దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. దాని తర్వాత సాల్ట్. సో రైస్ ఫైనల్గా మనం కట్ చేసుకున్న టమాటా సో ఇవి పోసుకోండి. దాంతోపాటు కొరియాండర్ వేసుకోండి, మంచిగా కలుపుకోండి. సో దీన్ని మనం ఇట్లనే ఉంచేద్దాం. ఇంకొంచెం అయినాక దీంట్లో గుడ్లు కొట్టేద్దాం. సో కర్రీ ఇలా అయ్యే టైంలో దీంట్లో మనం గుడ్లు అయితే కొట్టుకుందాం. ఈ గుడ్లని ఇలా కొట్టేసి ఒక 5 minutes ఆగుతాయి. సో గైస్ ఫైనల్గా ఇక్కడ ఎండ్ అని వచ్చింది, అంటే మన కర్రీ ఇప్పుడు కుక్ అయిపోయింది అనమాట. రండి చూద్దాం ఎలా కుక్ అయిందో. చూసినారు కదా, సో చాలా మంచిగా అయితే కుక్ అయిపోయింది, చాలా బాగా కుక్ అయింది. పదండి ఇంకా తినేద్దాం. సో ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది చూసిండా. సో ఇక్కడికి వెళ్ళి మనకు స్ట్రీమ్ అనేది బయటికి వెళ్తుంది అనమాట. సో దీన్ని మీరు క్లీన్ కూడా చేసుకోవచ్చు. ఇది ఆన్ ఉన్నప్పుడు మీరు దీని దగ్గర అసలు ఫేస్ తీసుకురావద్దు, ఇది డేంజర్ అన్నమాట. ఇది వచ్చేసి స్ట్రీమ్ అయి వచ్చిన వాటర్ అంతా దీంట్లో ఉంటుంది అన్నమాట. సో దీన్ని మీరు ఇలా తీసేసి ఇందులో ఉన్న వాటర్ ని మీరు ఇలా పారేయాలి, మళ్ళీ ఫిక్స్ చేసుకోవచ్చు. సో మీరు ఏదైనా స్ట్రీమ్ చేయాలనుకుంటే కూడా ఇది ఇలా పెట్టేసి స్ట్రీమ్ చేయొచ్చు. ఈ స్ట్రీమ్ బటన్ ని ప్రెస్ చేస్తే అది బాయిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మన స్ట్రీమింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. చూసిండ్రు కదా స్ట్రీమ్ కూడా అయిపోయినాయి ఇవన్నీ. సో ఇది కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. సో ఇక్కడ ఈ డిలే అనే బటన్ ని మనం ఎట్లా సెట్ చేసుకోవాలనుకుంటే, ఇక్కడ మనం ప్లస్ మైనస్ కానీ చేసుకొని కుక్ చేసుకోవాలనుకుంటే దాన్ని మనం టైమర్ ని ఇలా ప్లస్ మైనస్ ని ప్రెస్ చేసి మనం చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి అమేజింగ్ అయిన ప్రోడక్ట్ మీరు తీసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెళ్ళి తీసుకోండి. సో గైస్ ఫైనల్గా ఇదే ఫామ్ హౌస్ అనమాట. సో మేము ఫైనల్గా ఫామ్ హౌస్కి అయితే రీచ్ అయిపోయినాం. సో ఇక్కడ ఇదైతే ప్రెసెంట్ వ్యూ అనమాట. ఇక్కడ ఒక పెద్ద గార్డెన్ ఉంది. సో దాని పక్కనే ఇక్కడ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇంకో మంచి ఫౌంటైన్ ఉంది, చాలా బాగుంది. గౌతమ్ బుద్ధుడు ఉన్నాడు దీని మీద. ఇక్కడ మనకు బెడ్రూమ్స్ ఉన్నాయి. సో మీద ఇంకేముందో మనం చూద్దాం. పిల్లలు ఆడుకోవడానికి, లైక్ మేము ఆడుకోవడానికి క్రికెట్ బ్యాట్ తీసుకొచ్చిన, ఇంకా షటిల్ తీసుకొచ్చిన. హాయ్ హాయ్ మామ హాయ్. సో ఇప్పుడు మనం ఒకసారి హోమ్ టూర్ చేసుకుందాం. సో ఇది బెడ్రూమ్ అనమాట. ఒక బెడ్ వచ్చేసింది, దాంతో పాటు ఒక డ్రెస్సింగ్ టేబుల్, సో మీద కంప్లీట్ పిఓపి. అటు సైడ్ ఒక బాత్రూమ్ ఉంది, ఎక్స్ట్రా బెడ్ ఉంది. సో ఇప్పుడు మనం హాల్లోకి వచ్చేసినాం. సో హాల్లో మనకు ఒక టీవీ, JBL బాక్స్ ఉంది, సైడ్ సోఫా, ఇందులో డైనింగ్ టేబుల్,
సో ఇట్ సైడ్ అంతా కిచెన్ అన్నమాట. ఇక్కడ ఒక వాటర్ ప్యూరిఫైయర్ ఉంది, అక్కడ వాష్ బేసన్. సో ఇది ఇంకో బెడ్రూమ్ అన్నమాట. సో ఇందులో ఇంకో బెడ్ వచ్చింది, ఇంకో ఎక్స్ట్రా బెడ్. మనం ఫంక్షన్స్ కానీ బర్త్డేస్ కానీ ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే అది ఉంది. అది ఇంకా నేను మార్నింగ్ చూపిస్తా. సో ఈ రోజు మేము నైట్ వ్యూ ని ఎంజాయ్ చేద్దాం. సో రేపైతే మేము మార్నింగ్ నుంచి మన ఈవినింగ్ వరకు ఉండబోతున్నాం కాబట్టి ఈ రోజు నైట్ వ్యూ ఎంజాయ్ చేద్దాం. రేపు మార్నింగ్ నుంచి మార్నింగ్ వ్యూ అయితే ఎంజాయ్ చేద్దాం. ఫుల్ చలి పెడతాంది. ఫైనల్ గా మేము స్విమ్మింగ్ పూల్ లోకి వచ్చినాం. ఇంతకు ముందే నేను, మా అన్న, ఇంకా మా మామయ్య ముగ్గురం వచ్చినాం. మా అల్లుడు అక్కడ డాన్స్ చేస్తున్నాడు. సో ఈ వీడియో తీసేది హబీబా. Never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. గాయ్స్ ఫైనల్ గా గెలిచిన అన్నమాట. అక్కడ నుంచి మునిగి ఇక్కడ వెళ్ళిన. Is this really happening? I can't believe. సో ఇప్పుడు మేము ఒక గేమ్ ఆడుతున్నాం అన్నమాట. నేను, మా మామయ్య, మా అన్న. సో మేము ముగ్గురు దాంట్లో ఎవరు ఎంతసేపు మునుగుతారో చూద్దాం. రెడీ? 1 2 3. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. సిద్ధు విన్. నేనే గెలిచిన. టైంకి అయితే స్విమ్మింగ్ లో దూకిండు, కట్ అయింది. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. గైస్ ఫైనల్ గా స్విమ్మింగ్ పూల్ లో చాలా సేపు ఎంజాయ్ చేసినాం. ఇంకోటి ఏం జరిగిందంటే మా జయన్ గానికి చెయ్యి కొంచెం కోసుకొని పోయింది. సో దానికి రక్తం వెళ్తుంది. సో నైట్ కోసం ఇక్కడ వంటలు నడుస్తున్నాయి. ఇంకా అలాగే మనం కాసేపు క్రికెట్ ఆడదాం. ఇక్కడ అన్న వాళ్ళు బ్యాడ్మింటన్ ఆడుతున్నారు. సో అందరు ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడే స్నానం చేసి వచ్చిన స్విమ్మింగ్ పూల్లో. ఇది ఆడితే వేడి అవుతుంది, మళ్ళా చేయొచ్చు. సో ఇక్కడ మన వాళ్ళంతా కలిసి క్రికెట్ ఆడుతున్నారు. అందరు కలిసి ఇప్పుడు భోజనం చేస్తున్నాం. డాడీ కూడా వచ్చేసిండు. సో వైట్ రైస్ ఉంది, లేడీ ఫింగర్ ఫ్రై. సో ఇప్పుడు మేమంతా కలిసి భోజనం చేస్తున్నాం. ఇది ఇక్కడ మనకు డే టైం వ్యూ అన్నమాట. సో అది స్విమ్మింగ్ పూల్ అన్నమాట. సో ఇదంతా గార్డెన్. సో ఇంకా దీంట్లో చాలా యాక్టివిటీస్ రాబోతున్నాయి ఇంకొన్ని రోజుల్లో. అందరికి హాయ్ గాయ్స్, ఇంకా అలాగే గుడ్ మార్నింగ్ అందరికి. సో లేవంగానే ఫస్ట్ స్విమ్మింగ్ చేస్తున్నాం. సో ఫిట్నెస్ కి కూడా చాలా మంచిదని చెప్పేసి. సో పెద్ద పెళ్లిలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ఇక్కడికి రావాలి. సో చాలా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మన కోసం ఎంతో మంచి ప్లేస్ పెట్టుకొని మనం ఎక్కడెక్కడో తిరగడం ఎందుకు. సో వచ్చేయండి. ఎట్లున్నాయి నీళ్లు? చల్లగా ఉన్నాయి. నా లైఫ్ లోనే ఫస్ట్ టైం నేను ఇది చూడడం. మా డాడీ ఈత కొట్టింది నేను ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు నేను, మా డాడీ, మా అన్న మేము ముగ్గురం కలిసి ఈత కొడుతున్నాం. ఇప్పుడు ఎవరు ముందు వెళ్తారో చూద్దాం. చలో ఇప్పుడు మా ఇద్దరికి ఛాలెంజ్ అన్నమాట.
సో చాలా రోజులు అయిందంట మా డాడీ ఈత కొట్టి. ఎన్ని డేస్ అవుతుంది? 20-25 సంవత్సరాలు అయింది ఈత కొట్టక. ఎనీవేస్ ఇప్పుడు కూడా ఈత కొడుతున్నాడు మా డాడీ. సో గైస్ ఇప్పుడు మేము ఒక ఛాలెంజింగ్ గేమ్ ఆడుతున్నాం. సో బెలూన్స్ అన్నమాట. సో మంచికి ఒక దగ్గర ఒక పిన్ ఉంటది, అంటే ఒక పిన్ తోని వేరే వాళ్ళ బెలూన్స్ ని పలగొట్టాలి. సో లాస్ట్ కి ఎవరి దగ్గర బెలూన్ అయితే మిగులుతుందో వాళ్ళు విన్ అయినట్టు. సో విన్ అయిన వాళ్ళకు నేను 500 ఇస్తున్నా. సో ఇవే అన్నమాట బెలూన్స్. సో మంచి దగ్గర 4 ఉంటాయి. సో అందరి దగ్గర పిన్స్ ఉంటాయి అన్నమాట. సో అఫ్రాజ్ ఖాన్ దగ్గర కూడా ఉన్నాయి. సో ఆల్మోస్ట్ గా మనకి ఇప్పుడు బెలూన్స్ అయితే రెడీ అయిపోయినాయి. సో ఈ గేమ్ మనం బయట ఆడదాం. సో ఆ ప్లేస్ లో అయితే ఆడదాం ఇప్పుడు, ఎందుకంటే అక్కడ చాలా ప్లేస్ ఉంది కాబట్టి మనం ఆ ఏరియాలో ఆడాలి. సో ఈ పిన్స్ అన్నమాట. మంచిగా ఒక పెన్. ఫస్ట్ అయితే మనం ఇక్కడ కెమెరాని అయితే పెట్టేద్దాం. మీరందరు ఈ గేమ్ ఆడడానికి రెడీయా? సో ఈమె ఎంపర్ అన్నమాట ఈ గేమ్ లో. 2, 3 గో. పోవద్దు. ఫస్ట్ తౌసిఫ్ గాంధీ ఒకటి పలిగింది. గయా క్లోజ్. మా వదిన ఓడిపోయింది ప్రెసెంట్ అయితే. అవుట్. ప్రస్తుతానికి అయితే 5 మెంబర్స్ ఇంకా మిగిలి ఉన్నాం. సో ఇప్పుడైతే నా దగ్గర 3 ఉన్నాయి. బొమ్మడి దగ్గర ఒకటి, అన్న దగ్గర ఒకటి, అక్క దగ్గర ఒకటి, తౌసిఫ్ గారి దగ్గర 2. ఫైనల్గా ఓడిపోయినా. గట్టిగా చెట్లు తాకి నేను కూడా అవుట్ అయిపోయినా. నా 500 పోయినాయి. ప్లేస్ చాలా ఎక్కువ అయిపోయిందని చెప్పేసి వీళ్ళు చాలాసేపు ఆడుతున్నారు. ఇప్పుడు మనం ప్లేస్ని అయితే తక్కువ చేసేద్దాం. ఈ చెట్టు నుండి అటు సైడ్ ఆ చెట్లు అన్నమాట. సో ఇంతలోపే మనం ఇప్పుడు ఆడాలి. సో గాయస్ ఇక్కడ ఎండ బాగా కొడుతుంది అని చెప్పేసి మేము ఈ పక్కన ఉన్న లొకేషన్కి వెళ్తున్నాం. సో అక్కడ నీడ ఉంది. సో అక్కడ ఆడదాం పదండి. పగిలింది. సో అన్నది పగిలింది. అవుట్. సో ఇప్పుడు ముగ్గురు దగ్గర 3 మిగిలి ఉన్నాయి. మనిషి దగ్గర ఒకటి అన్నమాట. సో 2 మిగిలి ఉన్నారు ఇప్పుడు. సో ఇంకా తగ్గిపోయింది ఇప్పుడు. ఇంతే అన్నమాట. ఫైనల్ గా విన్నర్. ఎట్లా అనిపిస్తుంది మరి? సూపర్ ఫైనల్ గా గెలిచిండు అన్నమాట. సో మా అక్క కూడా ఓడిపోయింది. సో గాయస్ ఫైనల్ గా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మా బొమ్మడిది అయితే గెలిచిండు. సో ఇప్పుడు నేను 500 అయితే మా బొమ్మడిదికి పే చేస్తున్నా. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఈ డబ్బులు కొడుతున్నా కానీ ఇవి మాకే ఖర్చు పెట్టాలన్నమాట. సో ఫైనల్ గా ఇక చూడండి. సో ఫైనల్ గా 500 అయితే కొట్టేసిన. సో ఇట్లా అయితే మా గేమ్ కంప్లీట్ అయిపోయింది. కాదు ఇప్పుడు మీకు 500 అయితే రిసీవ్ అయినాయి కదా మా తరపు నుంచి. వచ్చినాయి. ఇక్కడ వాచ్ లో కూడా మీరు చూడొచ్చు. సో 500 అయితే మనం ఇచ్చేసినాం. 500 ఎట్లా ఖర్చు పెడుతున్నాం మరి? మీ ఇష్టం, మీరు ఏదంటే అది తినిపిస్తా. సో ఓవరాల్ గా మీ అందరికి ఫామ్ హౌస్ కి వచ్చి ఎట్లా అనిపిస్తుంది? మస్తు ఎంజాయ్ చేసిన. నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు మళ్ళీ రావాలనిపిస్తుంది. మస్తు అనిపిస్తుంది. మళ్ళీ ఇంకొకసారి రావాలనిపిస్తుంది. సూపర్ ఉన్నది. సో ఫైనల్ గా అందరైతే చాలా బాగా ఎంజాయ్ చేసిండ్రు. ఈ ప్లేస్ పేరు వచ్చేసి బీకే రిసార్ట్స్ అన్నమాట. పెద్దపల్లి నుంచి ఎవరైనా రావాలనుకుంటే సో పెద్దపల్లి దాటంగానే సుగులాంపల్లి, రాక్
కొనక ముందు లెఫ్ట్ సైడ్ లో బీకే రిసార్ట్స్ అని చెప్పేసి ఉంటది. సో మీరు ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి తప్పకుండా వచ్చేయండి. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ తాతనే మాకు చాలా బాగా సర్వీస్ ఇచ్చేయండి ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ కాకా. థ్యాంక్ యూ. ఫైనల్ గా నీకు ఎట్లా అనిపించింది ఫామ్ హౌస్ కి వచ్చి? చాలా మంచిగా అనిపించింది. అందరు ఫ్యామిలీ కలిసి బాగా ఎంజాయ్ చేసినాం. మేము మీకు చెప్పేది ఏంటంటే మీరు వీక్లీ వన్స్ అయినా మంత్లీ వన్స్ అయినా ఒక్కసారైనా మీ ఫ్యామిలీతో ఇలా టైం తీసి ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయండి. సో చాలా మంచిగా అనిపిస్తుంది. బయటకు వచ్చి టైం స్పెండ్ చేస్తే ఏంటంటే మనకున్న టెన్షన్స్ అన్ని పోతాయి అనమాట. సో అది మ్యాటర్. సో ఫైనల్ గా ఇది వీడియో. హోప్ యూ గైస్ లవ్ దిస్ వీడియో. ప్లీజ్ డు లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ టర్న్ ఆన్ ది బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ అండ్ ఎవ్రీ అప్డేట్ ఫ్రమ్ Across City Vlogs. థాంక్యూ సో మచ్. తప్పకుండా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.